వాక్యాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? పోగు చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని గ్యాదర్ చేసుకోవాలి. మన హృదయం అంతా దేవుని మాటలతో నింపేసుకోవాలి. ఓ దేవుని సేవకుడు అన్నాడు, వెన్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్ దెర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఎనిమీస్ లైస్ ఇన్ యువర్ మైండ్ అన్నాడు. నీ మనస్సును, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపేసుకుంటే అపవాది చెప్పే అబద్ధాలకు, వాడు చెప్పే మోసపు మాటలకు నీ హృదయంలో ఏముండదో, చోటు ఉండదో. వాటికి చోటు ఇస్తున్నావంటే నీ హృదయం దేంతో నింపుకోవట్లేదన్నమాట, నువ్వు వాక్యంతో నింపుకోవట్లేదన్నమాట. యవనస్తులందరికీ నేను ఇచ్చే మంచి సలహా ఇదే. ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత ఒక 3 నెలల తర్వాత లేదా ఒక 6 నెలల తర్వాత మీ జీవిత శైలిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంతకుముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత బైబిల్ మాటలకు మీరు లోబడడం ద్వారా, మీ జీవితాన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. నేను చెప్తున్నా, చాలా 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 దీవెన పొందుతారు. మీరు చాలా మార్పులు మీలో చూస్తారు. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నన్ను దేవుని వాక్యం ఇంతలా మార్చిందా, నా ఆలోచన విధానంలో ఎంత మార్పు వచ్చిందా, నా అలవాట్లో ఇలాంటి మార్పు వచ్చిందని చాలా క్లియర్ డిస్టింక్షన్ మీరే చూస్తారు. ఆ కాంట్రాస్ట్ మీరే చూస్తారు. చాలాసార్లు దేవుని వాక్యానికి చోటు ఇవ్వనందువలనే కొన్ని రకాల డిప్రెషన్లు, యాంగ్జైటీలు, యవనస్తులకు ప్రాముఖ్యంగా రోజుల్లో మాట్లాడితే డిప్రెషన్, మాట్లాడితే యాంగ్జైటీ. ఎందుకంటే వాక్యపు వెలుగులో బహుశా నువ్వు ఉండలేదేమో, ఒకసారి పరిశీలించాయి. గివ్ రూమ్ టు గాడ్స్ వర్డ్, ఫీడ్ యువర్ ఇన్నర్ మ్యాన్ విత్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నీ ఆత్మకు కావలసిన ఆత్మీయ పౌషికాహారం వాక్యంలో అందించు. యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు నువ్వు బలంగా ఉంటావు, దృఢంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. ప్రభు కార్యాల్లో ముందుకు సాగిపోతావు. అతని ఆహారము అతనికి తప్పకుండా దొరుకుతుంది. ఆత్మకు సంబంధించిన ఆహారం దేవుని వాక్యం అని భావించి ప్రభు లేఖనాన్ని తెరిచే ప్రతి ఒక్కడు కూడా ఆ రోజు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఖచ్చితంగా లేఖనాల నుంచి పొందుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఈ విషయంలో నిరుత్సాహపరచడు. ఆయన ప్రతిరోజు నాకు ఎన్ని పనులున్నా ప్రతిరోజు నేను దేవుని వాక్యం చదువుకుంటాను. ఇక్కడ ఉన్న యూత్ అందరికీ ఇన్స్పిరేషన్గా నేను చెప్తాను, నాకు ఆ రోజు భోజనం లేకపోయినా పర్లేదు, నేను భోజనం లేకపోయినా ఉండగలను, కానీ బైబిల్ చదవకుండా ఉండలేను. నేను ఇప్పటికి చాలాసార్లు బైబిల్ చదివాను. నేను సుమారుగా 75 సార్లు పైన బైబిల్ను పూర్తి చేశాను. అయినా ప్రతిసారి బైబిల్ చదవడంలో ఒక నూతనత్వాన్ని పొందుకుంటాను. నా బైబిల్ ఎవరైనా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోనంటే ఇస్తా, ఒకసారి మీరు చూస్తానంటే నా బైబిల్లో నేను నేర్చుకున్న విషయాలన్నీ కూడా రాసుకుంటాను. దేవుడు నాకేమి నేర్పించాడు, నేను నేర్చుకున్న తర్వాత ఆ విషయాలు ఇతరులకు బోధిస్తా. నేను ఇతరులకు బోధించాలని చెప్పి బైబిల్ చదవను ఎప్పుడు కూడా. దేవుడు నాతో ఏం మాట్లాడతాడని చదువుతా. నాకు తెలియజేసే మాటలు, ప్రభువు ఇచ్చే ప్రత్యక్షతలు అన్నీ కూడా నా గ్రంథంలో రాసుకుంటా. నేను వాటినే మీకు బోధిస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నిన్ను ఓడిపోనివ్వదు. హల్లెలూయా. అన్ని విషయాలను నిలబెడుతుంది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలాంటిదే, వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనకు కావాల్సిన గైడెన్స్, మనకు కావాల్సిన క్లారిటీ దేవుని వాక్యం ద్వారా మనం పొందుకుంటాం. అనుదినము బైబిల్ చదవండి. బైబిల్ని అనుదిన ఆహారంలా తినాలి, కానీ అప్పుడప్పుడు తినే కేకులా కాదన్నాడు ఒక ఆయన. చెప్పండి, కేక్ ఎప్పుడు తింటాం మనం? అప్పుడప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, లేదా ఈస్టర్కి కేకులు తినే పరిస్థితి. రోజు కేక్ తిన్నాం కదా, కానీ రోజు ఏం తింటాం? ఆహారం తింటాం. ఒక మంచి విషయం మీకు చెప్తాను చూడండి. నిన్న తిన్న అన్నమే మళ్ళీ ఈరోజు కూడా ఏం చేయాలా అంటే, నిన్నటిదే తినమన్న ఉద్దేశం కాదు, ఆహారం అదే, కానీ మరలా ఈరోజు తిన, మళ్ళీ రేపు తినాలి. నిన్న నీళ్లు తాగేవని చెప్పి ఈరోజు తాగకుండా ఆగిపోయామా? ఈరోజు కూడా త్రాగాలి, రేపు కూడా. ఏ రోజుకు కావలసిన పోషణ ఆ రోజుకి ఏం చేయాలా? అందించాలి. అలాగే వారానికి ఒక్కసారి బైబిల్ చదివేసి ఇంక వచ్చే వారం దాకా నా బైబిల్ అక్కర్లేదు అనొద్దు. వారానికి ఒకసారి ప్రార్థన చేసి ఇంక వచ్చే వారం దాకా నన్ను ఎవరో కదపకండి అనొద్దు. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు దేవుని మందిరానికి వచ్చి ఇక నేను రావక్కర్లేదు అనుకోవద్దు. నీ జీవిత ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఎంత పటిష్టంగా ఉండాలనుకుంటావో అంత బలంగా దేవునికి అతుక్కుపోయే అనుభవం నీలో ఉండాలి, అంటుకట్టబడిన అనుభవం నీలో ఉండాలి.